ప్రభునామమున దేవుని పిల్లలు ఆత్మీయులైనటువంటి సహోదరులకి సహోదరీమణులకి పేరు పేరున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, 2026వ సంవత్సరములోని మొదటి ఆదివారములో మనమున్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నూతన సంవత్సరములో నూతనత్వాన్ని సంతరించుకోవలసింది ఏమిటి? సర్వసాధారణంగా ఆచారమో అలవాటో సరే ఉన్నటువంటి దానిలో ఒక సందర్భమనో క్రైస్తవ సమాజం అంతా కూడా మనం అంతగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేకపోయినా మానసిక దృక్పథము ఎలా ఉంటుంది అని అంటే, ఇంటికి పెయింటింగ్ చేసుకోవాలి, ఒంటికి నూతన వస్త్రాలను సమకూర్చుకోవాలి, అలాగే డెకరేషన్ను చేయాలి. ఇలా రకరకాలైనటువంటి వాటిలో క్రొత్తదనమును తీసుకొచ్చుకోవాలి అనేటువంటి, అంటే కలిగి ఉండాలి అనేటువంటి దృక్పథమును మానసికంగా ఉంటారు. అయితే వాస్తవానికి నూతన సంవత్సరములో నూతనంగా మనకు లభించాల్సింది ఏంటి, కూర్చుకోవలసింది ఏమిటి, కలిగి ఉండాల్సింది ఏమిటి? ఈ మాటలన్నీ కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి చింతన, యావ, దృక్పథము, భవిష్యత్తుపై ఆలోచన లేకపోతే మహా బోరింగ్గా ఉంటాయి. మళ్ళా మొదలుపెట్టిండ్రా అన్నట్టుగానే ఉంటుంది. అదే ఆటలు పాటలు సంబరాలు కోలాహలం హంగులు ఆర్భాటాలు తదితరమైనటువంటివి అయితే మనిషిలో ఒక ఉత్సాహం కలుగుతుంది, సృజనాత్మకత పుట్టుతుంది. ఇలా చేద్దామన్నా అలా చేద్దామన్నా ఇంకో రకంగా చేద్దామన్నా అని చెప్పి క్రొత్త ఆలోచనలు ఉత్సాహంగా పంచుకోవటానికి ముందుకొస్తారు. కానీ ప్రియులరా, భౌతిక సంబంధమైనటువంటి వాటి విషయంలో ఉండకూడదు అని నేను అనటం లేదు, కానీ అవి ఎంత ఉన్నా కూడా అది కొంతకాలమే. భవిష్యత్తుకు ప్రయోజనకరమైనటువంటివి ఏమీ కావు. ఏదో టెంపరీగా ఆనందించటానికి సంతోషించటానికి కొంచెం ఏదో రిలీఫ్ అవ్వటానికి ఉపయోగపడతాయి. కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, జీవితాన్ని, సమాధానాన్ని మనకు ఇవ్వదు. మరి శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సంతోషం మనం పొందుకోవాలంటే ప్రతి నూతన సంవత్సరానికి మనము పొందుకోవలసినటువంటి నూతనమైనటువంటిది ఏమిటి? ప్రియులరా, గడిచిన పాఠములోనే రీసెంట్గా చెప్పినట్టున్నాను.
ప్రతి పాఠములో దేవుడు ఒక క్రొత్త కోణాన్ని మనకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సంవత్సరములు గడుస్తున్న కొలది ప్రతి ఆదివారం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరము క్రొత్త క్రొత్త సంగతులు తన అంతరంగములో ఉన్నటువంటి ఆలోచనలన్నిటినీ ఆవిష్కరిస్తున్నాడు. వాటిలో మనము పట్టుకుంటున్నవెన్ని, స్వీకరిస్తున్నవెన్ని, చేర్చుకుంటున్నవెన్ని, అన్వయించుకుంటున్నవెన్ని, ఆచరిస్తున్నవి ఎన్ని? దీనిలో మన నూతనత్వం ఎంత? ఇప్పుడు ఒక క్రొత్త విషయం తెలిసిందంటే క్రొత్త మనస్సు పెరిగినట్టే కదా, క్రొత్త మనస్సు పెరిగినట్టే కదా, క్రొత్త ఆలోచన, క్రొత్త దృక్పథం ఉండాల్సిందే కదా. అంటే దేవుడు క్రొత్త క్రొత్త సంగతులను మనకు తెలియచేస్తున్న కొలది మన అంతరంగములో క్రొత్తదనము లేదా నూతనత్వము అనేటువంటిది సంతరించుకోవాలి. ప్రియులరా, దావీదు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దావీదు చిన్న వయసులో మంచి భక్తుడు, దేవుని పట్ల మంచి విశ్వాసము కలిగినటువంటి వాడు, రోషము కలిగినటువంటి వాడు, పౌరుషము కలిగినటువంటి వాడు. తన బలహీనతో, సాతాను శోధనో కారణం ఏదైనప్పటికీ ఒక పాపము చేసి భయంకరంగా పడిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎవరెస్ట్ ఎక్కినటువంటి ఆయన దాని కింద ఉన్నటువంటి భూమి లోయలలో పడిపోయినంతగా పడిపోయాడు. ఎందుకంటే అవి చదువుతున్నప్పుడు మనకే ఒక రకమైనటువంటి గగురుపాటు కలిగిస్తూ ఉంటుంది. ఏంది ఈయన అని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి ఆయన గురించి గొప్పగా మాట్లాడొచ్చా అన్నంతగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకనొక దశలో. కానీ సరే, తను తప్పు చేశాడు, తీవ్రమైనటువంటి తప్పు చేశాడు. నాతాన్ అనేటువంటి దైవజనుడు వచ్చాడు, తాను చేసిన తప్పేంటో తనకి తెలియచేశాడు. తెలియచేసిన తర్వాత కూడా దావీదు ఆలోచించకపోతే, తత్వం మార్చుకోకపోతే అతనంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండేటువంటి వాడు కాదు. అంతకంటే భయంకరత్వ తత్వము మరొకటి ఉండేటువంటిది కాదు. కానీ దావీదులో ఉన్నటువంటి గొప్పతనం అని, మరో గొప్పతనం అని చెప్పొచ్చు. మరో గొప్పతనము ఏమిటి అనంటే, అంత తీవ్రమైనటువంటి తప్పు చేశాను అని తన మనస్సును కనిపించిన తర్వాత తాను ఎంతో బాధపడ్డాడు, బ్రతిమిలాడాడు, ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడు. అది మాటల్లో చెప్పుకున్నంత తేలికగా కాకుండా చాలా విషాదంగా, చాలా తీవ్రంగా కన్నీళ్లు విదులుస్తూ నేలను కరుచుకొని దేవుణ్ణి బ్రతిమిలాడాడు, బామిలాడాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, అంటే ప్రార్థించిన తర్వాత, దేవుడు క్షమించానని చెప్పిన తర్వాత, దానిలో భాగంగా ఆయన ఆ రోజుల్లో దుఃఖములో కూడా పాటలు రాసేవారు, సంతోషంలో కూడా పాటలు రాసేవారు. అంటే రాయటం అంటే మరి పెన్ను పేపర్ పట్టుకొని రాయటం కాదు, కానీ వాళ్ళకున్నటువంటి సహజమైన కళ అది. ఆ కళలో భాగంగా ఆయన ఈ బత్షెబ సందర్భంలో చేసినటువంటి పొరపాటును ఉద్దేశించి తాను రాసినటువంటి మాటలను కనుక మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం నుండి, 51వ అధ్యాయము 10వ వచనం నుండి, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. అంటే ఏమొప్పుకుంటున్నాడు ఆయన?
నా హృదయం చెడిపోయిందయ్యా, మకిలి అంటుకున్నదయ్యా, మురికిగా ఉన్నది, హృదయం కంపుమయమైపోయింది, దయచేసి కడగండి. ఏమంటున్నాడు? శుద్ధ హృదయము కలుగచేయుము. అంటే బత్షెబకు ముందు, బత్షెబకు తర్వాత, ఈ ఈ మధ్యలో మిడిల్లో ఉన్నటువంటి ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది 2-3 రోజుల, వారం రోజుల, నెల రోజుల. బత్షెబను చూసినది మొదలుకొని ఊరియాను చంపేంత వరకు పట్టిన కాలం అది ఏదైతే ఉన్నదో దావీదు గారి జీవితంలో భయంకరమైనటువంటి చీకటి కాలం అది కదా. ఆ చీకటిలో ఈయనను శూన్యం ఆవరించింది. శూన్యం అంటే ఇక మంచి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాత రికార్డ్ అంతా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అంటే కొలాప్సి, అది ఆ చెప్పినవు గంతి అన్నట్టు ఉంటుంది. ఏమీ లేదు. నేను ఇంత సాధించినా, అంత సాధించినా, ఇంత చేసినా, ఇంత పొడిచినా అని అంటే ఏమీ లేదు. ఒక్కదానితో మొత్తం పోయింది. అప్పుడు ఆయన తీవ్రమైనటువంటి విషాదానికి గురైపోయి రియలైజేషన్ అయ్యాడు. అంటే మళ్ళీ వాస్తవికతలోనికి వచ్చాడు. నేను చేసినటువంటి పొరపాటు ఏంటి అనేటువంటిది ఆయనకు తెలిసింది. నిజంగా అది తప్పే అని ఒప్పుకున్నాడు. అంతే నిజాయితీగా దేవుణ్ణి అడిగాడు. ఏమని అడుగుతున్నాడు? శుద్ధ హృదయమును కలగజేయుము. ఎక్కడిది ఈ శుద్ధ హృదయం? ఎలా వస్తుంది అనంటే ఇది వరకు ఉన్నది మళ్ళా తెప్పించండి అన్నట్లు ఆయన ఏమంటున్నాడు చూడండి. నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నేను మంచిగా ఉండాలని అనుకున్నటువంటి వాడనేనయ్యా, కానీ మధ్యలో పడిపోయాను. ఇది అప్పటి కాలం అండి సుమా. నేను మధ్యలో పడిపోయాను. ఇలా పడిపోవటం, మరలా నిలబడినటువంటి నేను మళ్ళీ ఎంతకాలం ఉంటానో లేదో తెలియదు, మళ్ళా పడిపోతాను, మళ్ళా లేస్తాను. ఇది వద్దయ్యా. ఇది ఎంత అగ్లీగా ఉంటుందో, ఇది ఎంత నీచంగా ఉంటుందో నాకు అర్థమవుతున్నది. ఎందుకంటే అది అనుభవిస్తున్నాను నేను. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నిజంగా చూడండి, అన్ని రోజులు ఇప్పుడు ఒకానొక కాలములో సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడన్నప్పుడు ఈయన హైప్ ఎలా ఉంది, ఈయన వైబ్ ఎలా ఉన్నది? ఒక రేంజ్లో ఉంది కదా, ఒక రేంజ్లో ఉంది. అసలు దేవుడు ఎంచుకున్న నాట నుండి సమూయేలు దృష్టిలో దావీదు ఎంత గొప్పవాడు. అన్నలందరినీ కాదని దావీదును దేవుడు ఇతన్నే నేను ఎంచుకుంటున్నది అని చెప్పినప్పుడు సమూయేలు యొక్క మనస్సులో దావీదు ఎంత గొప్పవాడు. ఈవెందో కన్నా తండ్రికి కూడా ఎంత గొప్పవాడు. ఆ రేంజ్లో ఉన్నటువంటి, ఆ తర్వాత ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో సాధించాడు ఆయన. ఇరుగు పొరుగు దేశాలకు కూడా ఆయన వీరుడు, శూరుడు, యెహోవా యొక్క భక్తుడు. అలాంటి వ్యక్తి పడిపోయిన తర్వాత ఆయనకు తెలిసొచ్చింది, నేనెవరిని, నా గతమేంటి, దాని వైభవం ఏంటి, ఈరోజు నేనేంటి, నా పరిస్థితి ఏంటి. ఆయన చుట్టూ ఉన్నటువంటి బలగము ఎవరైనా ఉంటే, ఎవరెక్కడా అని అనగానే, చిత్తము ప్రభువా, దావీదు రాజుగారు పిలుస్తున్నారు, రాజుగారు పిలుస్తున్నారు. రాజు అసలు పేరు పెట్టి పిలవడానికి కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. రాజు, ప్రభువు. అలా చిటికేస్తే రమ్మంటే వచ్చినటువంటి వారు, పొమ్మంటే పోయినటువంటి వారు. ఆయనలో ఈసమెత్తు కూడా తప్పు ఎత్తి చూపించటానికి కనబడనటువంటి పరిస్థితుల్లో ఆయన పట్ల ఉండేటువంటి గౌరవం ఒక స్థాయిలో ఉంటుంది.
కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత అదే జనాంగము దావీదుని ఎలా చూస్తారు ఇప్పుడు? ఏమో అనుకున్నాం, కానీ ఇంత ఉన్నదని మనకి తెలియదు. ఇంత అంటే ఎంతో కాదు, ఏమీ లేదు, అంతా డొల్ల, ఏమీ లేదు. వా, ఎంత ఘోరం! పెళ్ళైన ఒక ఆవిడను, సరే ఆ రోజుల్లో రాజుగా పెళ్లి కానటువంటి వారిని మరలా వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ పెళ్ళైనటువంటి ఆవిడను, ఆమెను సొంతం చేసుకోవటం కోసం ఆమె భర్తని చంపేశాడు. ఎంత ఘోరం, ఎంత అన్యాయం, ఎంత నీచం, ఎంత ఘోరానికి ఒడిగట్టాడు. ఇప్పుడు దావీదు గొప్పోడు, ఆహా ఓహో జయహో అని చెప్పి అనటానికి ఎవరికి మనసు రాదు, గొంతుక రాదు, చీకొట్టేవారే ఉంటారు. ఇప్పుడు అందరికీ ఆయన అల్పుడైపోతాడు, నీచమైపోతాడు. అసలు ఆయన అంతరంగానికి ఆయన చేసిన తప్పుకే చాలా మదనపడిపోయేటువంటి పరిస్థితి. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఊహిస్తేనే ముప్పావంతు చచ్చిపోతాడు. సగం కూడా కాదు, ముప్పావంతు చచ్చిపోతాడు. ఒకవేళ వారు అనుకుంటున్నటువంటి మాట చెవిన పడితే ప్రియులారా, అది ఊహకందనంత పరిస్థితి. కానీ కాస్తో కూస్తో దేవుని పట్ల అవగాహన కలిగినటువంటి వాడు కాబట్టి, దేవుని అంతరంగమును ఎరిగినటువంటి వాడు కాబట్టి, ఆ ఉన్న చిన్న అవకాశాన్ని, అది కూడా నాతాను గారు చెప్పారు, నీవు రియలైజేషన్ అయితే నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు అని అన్నాడు. ఆ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదని అప్పుడు డిసైడ్ అయ్యి ఈ మాటలు అంటున్నాడు. నెంబర్ 1, శుద్ధ హృదయమును కలగజేయుము అంటే ఒప్పుకుంటున్నాడు. ఏమని? నాలో శుద్ధ హృదయం లేదయ్యా. గనక శుద్ధ హృదయాన్ని అంటే మళ్ళీ ఫ్రెష్గా అన్నమాట, నూతనమైనది. నాలో శుద్ధ హృదయమును కలగజేయుము, నా అంతరంగములో అయ్యా మళ్ళీ గ్లంజింగ్ ఉండకూడదు, ఫ్లక్చుయేషన్ ఉండకూడదు, మళ్ళీ అపరిచితుడు ఉండకూడదు. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. శుద్ధమైన మనస్సును అంతరంగములో స్థిరమైనదిగా ఉండున్నట్లుగా నూతనముగా పుట్టించుము. అర్థమైంది బా? అంటే అక్కడ ఏమడుగుతున్నాడు? శుద్ధ హృదయమును నా అంతరంగములో స్థిరంగా ఉండులాగున నూతనంగా మనస్సును పుట్టించుము. ఇప్పుడు మనమేమి అడగాలి? నేను సంపూర్ణతలోనికి రావాలని మీరు కోరుకుంటున్నారు కదయ్యా, ఇప్పుడు నా మనసు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నదో మీకు తెలుసు. దేవా, తెలుసుకోవలసినంతగా తెలుసుకోకపోతే, మలుసుకోవలసినంతగా మలుసుకోకపోతే క్షమించండి. కానీ మీరు తెలియపరచగా నేను విన్నది గ్రహించగలుగులాగున గ్రహించింది నా హృదయములోనికి చేర్చుకొని 2025వ సంవత్సరము కంటే 2026వ సంవత్సరంలో మరింత మెరుగైనటువంటి విధానములోనికి నేను రూపాంతరము చెందటానికి నాకు సహాయము దయచేయండి, నాకు ప్రేరేపణను దయచేయండి, ప్రోత్సహించండి అని
ప్రార్థించాలి. అవునా? ఎస్. మన జీవితం దినదినము ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు చూడండి. కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. అంటే దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటిది నిత్య జీవము ఇచ్చుదునన్నదియే నేను చేసిన వాగ్దానము అని అంటున్నాడు. ఓకే, అలా నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడు, మహిమను ఇస్తాను అని అన్నాడు. ఇలా రకరకాలు, సంతోషము అని అన్నాడు, సమాధానము అని అన్నాడు, సంతృప్తి అని అన్నాడు. ఇలా ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్ణము చేసుకోవాలట, సంపూర్తి చేసుకోవాలట. అంటే ఇప్పుడు మనం పరిపూర్ణమైన పరిశుద్ధులం కాదా? ఏం లేదు, తోముతున్నాం, ఇంకా పాత్రను తోముతున్నాం. చింతపండేసి కాసేపు, ఇంకేదో మట్టేసి కాసేపు, ఇప్పుడు కొత్త కొత్త వచ్చినాయి కదా బ్రాండ్లన్నీ, ఇదేసి అదేసి తోముతున్నాం. తోమిన కొద్దీ అది మెరుగవుతూ ఉంటుంది. అవునా? రాకిన కొద్దీ పదును వచ్చినట్లుగా తోమిన కొద్దీ మెరుగవుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను సంపూర్ణ పరిశుద్ధుడను అనుకోవటానికి లేదు. పరిశుద్ధతలోనికి, అంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతని సంతరించుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నములో మనం ఉన్నాం. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత అనంటే, మరి ఇప్పుడు యేసు రక్తము బాప్తిసం తీసుకున్న నాడు అప్లై చేసుకున్నాం కదా, ఆ రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేయలేదా అనంటే, ఆ రక్తం ఏం చేసింది అనంటే అది వరకటికి ఉన్నటువంటి పాపాలన్నిటినీ తొలగించింది. మరి అప్పుడు పరిశుద్ధులమే కదా, పరిశుద్ధులం, ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాం. కానీ దేవుడు ఇంకా ఏం కోరుకుంటుండంటే మెరుగును కోరుకుంటున్నాడు. ఆయన మెరుగును కోరుకుంటున్నాడు. అందుకే బంగారము అగ్నిలో పుటము వేయబడితే అని అన్నాడు కదా, అలాంటి పుటము వేయబడినటువంటి వారముగా ఇంకా దేవుడు కోరుకుంటున్నటువంటి మెరుపు చాలా ఉంది. ఆ మెరుపును మనం సంతరించుకోవాలి, ఆ సంపూర్ణతని సంతరించుకోవాలి. దానికోసం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. సంపూర్తి చేసుకొనుచు అంటే ఈ మాట ఒక విషయంలో పౌలు గారు అన్నట్టుగా నా పరుగు తుదా ముట్టించి తిని అని చెప్పుకుంటున్నట్లుగా, మరి ఏ భక్తుడు ఇలా చెప్పుకున్నట్టుగా నాకైతే జ్ఞాపకం లేదు. కానీ జ్ఞాపకం ఉంటే మీరు చెప్పాలి, లేదా మీరైనా అనాలి ఒకనాటికి. ఏమని? నా పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాను. అవునా? నా పరిశుద్ధతని సంపూర్తి చేసుకున్నాను అని అనగలగాలి. సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన, రెండు వేరు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి. యేసయ్య చేసేది వేరు, నువ్వు చేసుకునేది వేరు. చేసి కొందము, సంపూర్తి చేసుకొందము. మనలను మనము ఇప్పుడు ఇక్కడ శరీరమునకును మరియు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం. సమస్త అనంటే
డ్రైనేజ్లో ఎన్ని రకాలైనటువంటి పొల్యూషన్స్ ఉంటాయి అమ్మ? పర్ఫెక్టా? అన్ని రకాల. ఇప్పుడు వాటన్నిటిని తొలగించుకోవాలి. ఇప్పుడు బాలనగర్ నుండి పారేటువంటి మోరు ఉంటుంది కదా, అందులో ఎన్ని రకాలు ఉంటాయి? కెమికల్స్ ఉంటాయి, ఇంట్లో వాడిన మురికి నీరు ఉంటుంది, బజార్లో వారినవి ఉంటాయి, పందులు బొరిలినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటినీ నేను ఒక సర్ఫెక్సల్ తోటే క్లీన్ చేస్తా అంటే అవ్వదు. అది ఏమండి? ఒక్క వాష్లోనే క్లీన్ చేస్తానంటే అవ్వదు. కెమికల్కి ఏం అప్లై చేయాలో దాన్ని అప్లై చేయాలి. ఇంట్లో మురికికి ఏం అప్లై చేయాలో దాన్ని అప్లై చేయాలి. ఇలా రకరకాలైనటువంటి ఎలిమెంట్స్కి రకరకాలైనటువంటి ఏంటవి డిటర్జెంట్లు లేదా సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాడాలి. అప్పుడు అది క్లీన్ అవుతుంది. అలాగే నీ శరీరంలో ఏముంటాయి? శరీరానికి ఒక మ్యాగ్నెట్ ఉంది. ఏంటది? నేత్ర ఆశ మీన్స్ మ్యాగ్నెట్. శరీర ఆశ ఏంటది? ఆశ అంటేనే మ్యాగ్నెట్. ఈ శరీర ఆశ, నేత్రాశ, ఈ బజారు పంటి పోయేటివన్నీ కనిపించేటివన్నీ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ ఏమంటుంది? రా 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 అని అంటా ఉంటుంది. రమ్మన్నంత ఈజీగా మళ్ళీ పొమ్మన్నది అది. ఇది ఏమో డేంజర్ అని మురికి అంటుకున్నంత ఈజీగా పోతుందా? అంతే, చాలా ప్రమాదకరమైనటువంటిది. గనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ముందు అంటించుకోకుండా ఉండటమే బెటర్. ట్రీట్మెంట్ కంటే ఏంటిది? అది ఆ ప్రమాదము లేదా ఆ జబ్బు రాకుండా ఉండటానికి జాగ్రత్త పడటమే ముఖ్యం. వచ్చిన తర్వాత దాన్ని స్వస్థపరుచుకుందాము అని అనుకోవటం కంటే అంటుకోకుండా ఉంచుకోవటమే బెటర్. అవునా? అలా శరీరము ఏదైతే ఆకర్షిస్తూ ఉంటుందో దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? శరీరం అటు ఇటు అని చూసి రా 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 అంటుంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు మ్యాగ్నెట్, నిజమైన మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఆ మ్యాగ్నెట్ దేన్నైనా ఆకర్షించకుండా పట్టుకోకుండా ఉండాలి అంటే దానికి దీనికి మధ్యలో ఏముండాలి? ఒక వుడ్ లాంటి ఏదో ఒకటి అడ్డం ఉండాలి. అలాగే నీ శరీరమునకు ఉన్నటువంటి ఆ ఆశ, మ్యాగ్నెట్ ఏదైతే ఉందో అది బయట ఉన్నటువంటి వాటిని ఆకర్షించకుండా ఉండాలి అనంటే వాక్యాన్ని కవచంగా కప్పాలి. దేవుని మాటలను కవచంగా కప్పాలి. ఈ శరీరమునకును అలాగే ఆత్మకు కూడా, అంటే ఇప్పుడు శరీరమునకు అంటుకున్నది అనంటే అది ఆటోమేటిక్గా అంటువ్యాధనమాట. ఈ శరీరము ఆత్మను కూడా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందనుకో, ఇక మోస్ట్లీ ఒక 97% ఇంట్లో ఉన్నట్టు సభ్యులందరికీ కూడా ఆ జలుబు అంటుకుంటూ ఉంటుంది, అలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాగే శరీరము చాలామంది విషయంలో చాలాసార్లు శరీరమే ఆత్మను ప్రభావితం చేస్తూ ఉంటుంది. కనుక ఆత్మ కూడా ప్రమాదంలో ఉంటుంది. ఆ రెండు విషయాలను చెబుతూ ఏమన్నాడు? సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులనుగా చేసుకొందము. నెంబర్ 1 ఏంటి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి.
అంటే సంపూర్ణమైన పరిశుద్ధతను సంతరించుకోవాలి. అది సంతరించుకోవాలంటే శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషాన్ని తొలగించుకోవాలి, విడిచిపెట్టి సంపూర్ణతను సాధించాలి. ఇదే దావీదు గారు కోరుకుంటున్నటువంటిది. ఇంకొకటి మనం ఫీల్ అవుతామో అవమో, కానీ ఎప్పుడైతే విషయం తెలుసుకున్నామో, పాశ్చాత్తాపడ్డామో, మారుమనసు నొందామో, బాప్తిసం తీసుకున్నామో, మనం అందరం దేనిలోనికి వచ్చాం? రక్షణలోనికి వచ్చాం. పరిశుద్ధతలోనికి మరియు రక్షణలోనికి వచ్చాం. అంటే మహిమా మార్గములో ఉన్నాము, మహిమ పొందుకున్నాము. అంటే ఇప్పుడు సమాజం వేరు, మనం వేరు. సమాజం వేరు, మనం వేరు. ఇప్పుడు రక్షణ గురించి మనం ఆలోచిస్తే ఏంటి? బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ త్రోవలో ఉన్నాం, పూర్తిగా రక్షించబడాల. ఈ పాయింట్ మీకు అర్థం అయ్యిందో లేదో, లేదా ఇప్పుడు అర్థమవుతున్నదో లేదో మీరు గమనించాలి. చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు బాప్తిసం తీసుకునగానే పరలోకం వచ్చినట్టు కాదు కదా. దాన్ని ఎప్పటిదాకా కాపాడుకోవాలి? మరణం దాకా, శరీర మరణం వరకు కాపాడుకోవాలి దాన్ని. అలాగే రక్షణ అనేటువంటి మహిమ మనకు ప్రసాదించబడింది. రక్షణ అనేటువంటిది ఒక మహిమ మనకు ప్రసాదించబడింది. దీన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలి అనంటే శరీర ముగింపు వరకు దాన్ని కాపాడుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అనంటే రక్షణ అనేటువంటిది ఒక సేఫ్ జోన్లో ఉన్నాము అని బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. దీన్ని ఇలాగే కాపాడుకోవాలి. కాపాడుకుంటే అంతిమంగా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నెమ్మది ముందు స్థలానికో ఆ పిమ్మట పరలోకమునకో చేరుతాం. అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ అసలు సిసలైనటువంటి రక్షణ అనేటువంటి దాన్ని మనం ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. అంతవరదాకా ఓకే, ఈ త్రోవలో నేను ఉన్నాను, భయపడాల్సిన అవసరము లేదు అన్నట్టుగా. దీనికి ఎగ్జాంపుల్స్ మనం టికెట్, ట్రైను, వీటి గురించి చెప్పుకుంటూ ఉంటాం. టికెట్ కొనుక్కున్నాం, సీటు రిజర్వ్ అయింది, అమ్మయ్యా ఇక వెళ్తాం అనుకోవచ్చు. కానీ టికెట్ కొనుక్కొని జేబులో పెట్టుకొని ట్రైన్ వచ్చిన తర్వాత అందులో ఎక్కలేదనుకోండి, వేస్టే కదా. జర్నీ చేయాలి, మధ్యలో దిగిపోతే కూడా ఈ స్టేషన్ ఏదో బాగుందని చెప్పి నువ్వు అక్కడ దిగినావు అనుకో, ఈ ఊరేదో బాగుంది, ఇదేదో బాగుంది, అదేదో బాగుంది. లేకుంటే నీ గతంలో ఏదో ఉదాహరణ చెప్పాను, కోనార్క్ ఎక్స్ప్రెస్ పోవాలి, సికింద్రాబాద్లో దిగిండు, టిఫిన్ తెచ్చుకుంటున్నా, మీల్స్ తెచ్చుకుంటున్నాం అని చెప్పి బయట హోటల్కి వచ్చేసిండు. ఈలోపు ట్రైను వెళ్ళిపోయింది. ఇప్పుడు భోజనం గురించి ఏం పోగొట్టుకున్నాడు? ట్రైన్ పోగొట్టుకున్నాడు, ప్రయాణము ఆగిపోయింది. అలా ఉండకూడదు, మనం ఆ జర్నీలో ఉండాలి. ఈ మహిమను ఏదైతే పొందుకున్నామో దానిని ఇప్పుడు చూడండి, మనము తిరిగి మృతుల పునరుత్థానము చెందుచున్నప్పుడు పొందుకునేటువంటి మహిమ ఉంటుంది చూడండి. ఆ మహిమతో పరలోకమునకు చేరిన తర్వాత ఉండేటువంటి మహిమ ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత పొందుకునేటువంటి మహిమ స్థాయి వేరు, పునరుత్థానము చెందిన తర్వాత పొందుకునేటువంటి మహిమ స్థాయి వేరు, పరలోకమునకు చేరుకున్న తర్వాత పొందుకునేటువంటి మహిమ యొక్క స్థాయి వేరు. ఇవి అంచెలంచెలుగా ఉంటాయి. అందుకే ఏమంటున్నాడు అనంటే ఇదే పుస్తకము 3వ అధ్యాయము 18వ వచనం, 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు. ఇక్కడ చాలా సీరియస్ మ్యాటర్ చెప్తున్నాడు. యేసుక్రీస్తుల వారి గురించి దేవుడు ఒక మంచి విషయాన్ని రాసి పెట్టించాడు హెబ్రీ పత్రికలో. ఏమని? దేవుని తత్వము యొక్క మూర్తివత్వమునై ఉన్నాడు.
అంటే దేవుని యొక్క వ్యక్తిత్వము ఏదైతే ఉంటుందో దాన్ని యేసయ్య తనలో ప్రస్ఫుటంగా చూపించాడట. ఇప్పుడు యేసయ్యను చూస్తే నీకు దేవుడు కనబడతాడు. అందుకే తోమాతోటి నాకు దేవుని చూపెట్టు అని అంటే, నన్ను చూసావు కదా ఇంక అర్థం కాలేదా అని అన్నాడు. అసలు మ్యాటర్ అది. మనలో దాన్ని తేడాగా తీసుకున్నారు. ఓకే, దైవత్వము అనేటువంటిది ఏంటిదో అది ఆ సంపూర్ణత్వాన్ని తన శరీరంలో చూపించాడు. లైక్ దట్. ఇప్పుడు యేసయ్య మాత్రమే చూపిస్తే కాదు, మనము కూడా చూపించాలట. ఏమన్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ముసుగు లేనటువంటి ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. దేవుని యొక్క మహిమను లేదా యేసయ్య యొక్క మహిమను మనం ఎలా చూపెట్టాలి అంటే, ఒక అద్దములో మన ముఖమును మనం ఎంత తేటగానైతే చూసుకుంటామో అలా మనలో యేసయ్యను అలా చూపించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ఏమంటున్నాడు? మహిమ నుండి ఎప్పుడు పొందాలి? మహిమ నుండి అధిక మహిమను ఎప్పుడు పొందాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రక్షణలోనికి రావటమే మహిమ అయితే, ఆ మహిమ డే టు డే అప్డేట్ అవుతూ ఉండాలి, డెవలప్ అవుతూ ఉండాలి కదా. రోజు రోజుకి నీకే ఆశ్చర్యం వేయాలి. ఒకప్పటి నేనేనా నేను అని అనుకోవాలి. అంత అంత గొప్పగా నీకు అర్థం కావాలి. ఇక నిన్ను చూసిన వారైతే ఒక 2-3 సంవత్సరాలు నిన్ను మధ్యలో చూడక గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూస్తే నీలో కొట్టొచ్చిన మార్పు వారికి కనిపించాలి. నువ్వే నానే అని అనాలి వాళ్ళు. నిన్ను నువ్వే నారా అని అనాలి. అంత గొప్ప మార్పు మనలో రావాలి. ఆ మార్పు ఆ మాటలో, ఆ చేతల్లో, ఆ గంభీరత్వం, ఆ ముఖం చూడగానే, ఆ వర్చస్సులోనే, మన యొక్క ఆ వ్యక్తిత్వములోనే ఎదుటి వారికి ఒక గొప్పతనం కనిపించాలి. నీతో మాట్లాడితే దేవునితో మాట్లాడినంత గొప్పగా అనిపించాలి. ఏమండి? నిన్ను చూస్తే ఆ దేవుని ప్రేమ నీలోనే కనిపిస్తున్నది అని అన్నంతగా గొప్పగా కనిపించాలి. మహిమ నుండి మరింత మహిమలోనికి పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. వారు ప్రాక్టీస్లో ఉన్నారు, అది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కాబట్టి మార్చబడుచున్నాము అన్నాడు పౌలు. మరి మనం ఏమనాలి? కావచ్చు అనాలి. అంతేనా? మార్చబడతాం కావచ్చు అనాలి. అంతేనా? మనం కూడా అట్లే అనాలా? మనం ఏమనాలి? మార్చబడుచున్నాం అనాలా? మార్చబడతాం కావచ్చు అనాలా? ఎప్పుడు అనాలి? మార్చబడకపోయినా అనాలి, మార్పు పొందుకుంటూనే అనాలి. అలాంటి అంటే పౌలు లాంటి అనుభవం మనకి ఉండాలి. మార్చబడుచున్నాం అంటే రోజు రోజుకి మనలో పరిపూర్ణత రావాలి, రోజు రోజుకి మనకు క్రొత్తదనము రావాలి. అలా దావీదులో ఆ క్రొత్తదనం మరలా వచ్చింది. ఆ పరిశుద్ధత ఏదైతే ఉందో అది తనలో స్థిరంగా ఉండింది. నూతన మనస్సును నాకు స్థిరంగా పుట్టించుము అని అన్నాడు. అది అతనిలో అది స్థిరంగా ఉండింది గనుకనే దావీదు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం మనకు తెలుసు. మరొకసారి చదువుకుందాం. రాజుల గ్రంథం మొదటిది 15వ అధ్యాయము. రాజుల గ్రంథము మొదటిది 15వ అధ్యాయము. మొదటిదా రెండవదా? 15వ అధ్యాయం 4వ వచనం.
దావీదు హిత్తీయుడైనటువంటి ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములు అన్నీయు తన జీవిత దినములన్నీ అంటే ఆఫ్టర్ ఊరియా తర్వాత దావీదు ఎంతకాలం అయితే బ్రతికాడో అంతకాలం అంటే మరణించేంత దాకా ఆ విషయంలో తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఈ కాంప్లిమెంట్ ఎవరిది? దేవుడిచ్చినటువంటిది, దేవుడు రాయించినటువంటిది కదా. ఏ విషయంలో అనంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు పాపముల రకాలన్నీ ఇన్ని అని చెప్పడం కష్టం కాబట్టి మస్తు అంటే అయిపోయింది. మస్తు మరి ఎందుకంటే కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి కదా, రైట్? అలాంటి కొత్త కొత్త పాపాల జోలికి దావీదు గారు మరెప్పుడు వెళ్ళకుండా ఆ యథార్థతను అలాగే దేవుని ఆజ్ఞలకు విధేయుడై ఉండటము అనేటువంటిది అంతము వరకు కొనసాగించుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రార్థన ఇప్పుడు మనం గమనించాలి. ఆయన ఒకప్పుడు చేసిన ప్రార్థన నిజాయితీ ప్రార్థననేనా, వేషధారణ ప్రార్థన? ఏదో నాతాన్ లాంటి దైవజనుడు విని ఒరే వీని మారినలే అని చెప్పేసి మరలా దావీదు మంచివాడే రాజుగా కొనసాగిద్దామని చెప్పి అనడానికా? అలాగైతే ఈ మార్పు వచ్చేది కాదు. ఈ మార్పు రాకపోతే దేవుడి సాక్ష్యము ఇచ్చేటువంటి వాడు కాదు. అంటే దావీదు తాను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకున్నాడు, పాశ్చాత్తాపడ్డాడు, ప్రాధేయపడ్డాడు, క్షమాపణ పొందుకున్నాడు, మరలా నూతన మనస్సును సంతరించుకున్నాడు, దాని జీవితాంతం వరకు స్థిరంగా కాపాడుకున్నాడు. దేవుని సహాయం ఉంది, ఆ సహాయంతో కాపాడుకున్నాడు. కాబట్టి దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. అలాంటి సాక్ష్యము మనమును పొందుకోవాలి. అవునా? అవును. దేవునికి నూతనత్వము అంటే చాలా ఇష్టం. అది మంచి నూతనత్వం సుమా. చెడు కూడా నూతనత్వంలో ఉంటాయి, అవి కాదు. నూతనత్వము అంటే చాలా ఇష్టం. మనకు నూతన వస్త్రాలు, నూతన ఇండ్లు, నూతన వాహనాలు, నూతనమైనవి అని అంటుంటాం కదా ఎప్పటికీ. పాత బట్టలు ఎన్నున్నా మనకు సంపదు. ఎప్పటికి పాతయేనా? అక్కడ మాత్రం ఎప్పటికీ పాతయేనా అని అంటాం. బైబిల్లో కొత్త విషయాలు నేర్చుకోవాలంటే తెలుసుకునే చాలయ్యా. మళ్ళీ అక్కడ సమర్థించుకునే విషయం ఎట్లుంటో తెలుసా? తెలుసుకున్న కాడికి కరెక్ట్ ఉంటే చాలులే. మీరు విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? ఏదైతే విన్నామో, ఏదైతే నేర్చుకున్నామో అంత మేరకి సరిగ్గా ఉంటే చాలు. ఇక కొత్తవి చేసుకొని ఇంకేం చేసుకుంటాం? ఇక్కడనేమో ఏం చేసుకుంటాం? బట్టల కాడికి వచ్చేసరికి ఎప్పటికి పాతయ్యానా? ఏ పెళ్ళికి పోయినా ఈ చీర కట్టుకపోవడే అవుతుంది. సరే ఇటు చెబుతుంది. అన్న కొత్త ఇల్లు ఏమన్నా ఎప్పటికి ఇవే పాత వేసుకునే అవుతుంది. ఇటనే కాదు, ఎవరికైనా కొత్తది అని అంటే ఇష్టం ఉంటుంది, ఒక మోజు ఉంటుంది. సరే అది నువ్వు చూసుకోవాలి. నీ స్తోమత, నీ పరిస్థితి, అవసరం అనవసరం ఇవన్నీ చూసుకోవాలి. అది వేరు. ఒక నూతనమైనటువంటి వస్తువు కావాలని కోరుకున్నంత ఆలోచన ఏదైతే ఉంటుందో దానికంటే బలీయంగా ఉండాలి. ఏది? నూతన విషయాన్ని తెలుసుకోవాలి, నేను రూపాంతరము చెందాలి. ఇక్కడ వారు సమర్థించుకుంటూ ఉంటారు, ఇది తప్పు, తెలుసుకున్న కాడికి సరే ఉంటే చాలు.
తెలుసుకున్న కాడికి ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఉండకపోతే ఎవడు ఊరుకుంటాడు? ఊరుకోవడానికి వీలేదు. తెలుసుకున్న కాడికి డెఫినెట్గా నువ్వు మారి ఉండాల్సిన విధానంలో ఉండాలి. ఇంకా తెలుసుకోకూడదు అనేటువంటి ఫుల్ స్టాప్ పెట్టుకుంటే కూడా ఊరుకోడు. ఫుల్ స్టాపులు ఉండకూడదు దీనికి. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మలుచుకోవాలి, ఇంకా నీలో నూతనత్వం రావాలి. దేవుడు మన విషయంలో నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. 11వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి ఏమేమి? కట్టడలను విధులను. కట్టడలంటే ఏంటి? విధులంటే ఏంటి? మనకు హక్కులు బాగా తెలుసు, బాధ్యతలు తెలియవు. తెలిసినా తెలియనట్టుగా నటిస్తాం. మరి ఇక్కడ విధులేంటివి? కట్టడలేంటి? కట్టడ అంటే ఆజ్ఞలు. విధులేంటి అనంటే నువ్వు నిర్వర్తించాల్సినటువంటి కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి. రాతి గుండెనంటే మారని మనస్సు, మారని హృదయం. దాన్ని తీసేసి వారికి మాంసపు గుండెను అంటే మెత్తనైన మృదువైన మంచి మనస్సును ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. నూతన ఆత్మ అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు పుట్టినప్పుడే ఆత్మవు కదా, మళ్ళా కొత్త ఆత్మ ఏముంటుంది అంటే పుట్టినప్పుడు ఆత్మవే. 12 ఏండ్ల దాకా పర్వాలేదు, మంచి ఆత్మే. 13 ఏండ్లు వచ్చినాయంటే ఇక మసకబారుతూ ఉంటుంది, పొగజూరినట్టుగా. సూరి ఏంటి దుమ్మంతా పేరుకుపోయి అందులో ఒక ఆత్మ ఉన్నదనే సంగతే తేలనంతగా కవర్ చేస్తుంది. ఏమిటి కొన్ని వస్తువుల మీద ఆ దుమ్ము పేరుకుపోతే దాని కింద పలాంది ఉన్నది అనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు కొన్ని పాత ఇండ్లల్లో పూర్వపు ఆ ధనవంతుల ఇండ్లల్లో వారు దాచుకున్న ఆ ధనం అవి ముంతలు పెట్టో లేకుంటే డబ్బలు పెట్టో ఆ దాంట్లో పెట్టో దీంట్లో పెట్టో ఉంటాయి. అది ఏదో ప్రకృతి విపత్తు వస్తుంది, అక్కడ వరదలో లేకుంటే ఇంకేదో సంథింగ్ భూకంపమో ఏదో వస్తుంది, అవి ఇండ్లన్నీ కూలిపోతాయి. ఇక్కడ ఉండటం కంటే వేరే దగ్గర ఉండడం బెటర్ అని చెప్పి అందులో ఉన్న కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులందరూ మరణిస్తారు అక్కడే. కుటుంబ సభ్యులందరూ మరణించిన తర్వాత ఇందులో నీది ఉన్నది, పలాంది ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది అని ఎవరు గమనిస్తారు? ఎవరు గమనించరు. మొన్న ఒక కొత్త ఉదాహరణ ఏంటంటే గాజాలో వీరు ఇజ్రాయెల్ వాళ్ళు భవంతులన్నీ నేలమట్టం చేస్తున్నారు, పెద్ద పెద్ద భవంతులు. కొంతమంది వాటి కింద పడి మరణించారు, కొంతమంది పారిపోయారు, రకరకాలు అయిపోయినాయి. అయితే జస్ట్ ఒక వారం రోజుల నిడివిలో ఇక యుద్ధము విరమించుకుంటున్నాం, రాజీ పడుతున్నాం అని చెప్పేసి నేషనల్ ప్రకటన ఒకటి చేశారు. చేసిన తర్వాత పాపం పారిపోయిన వాళ్ళందరూ మళ్ళా వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళు దాచుకున్నాయి, అందులో మిగిలిపోయినాయి ఏరుకుందామని చెప్పి వాళ్ళ ఇండ్ల స్థలాలకే వాళ్ళు వచ్చి ఆ మట్టి పిల్లలన్నీ తొలగించి చూసుకుంటున్నారు. ఆ తర్వాత దొరికితే తీసుకుంటారు, ఆ తర్వాత వాటన్నిటిని తొలగించుకుంటారు. మళ్ళీ ఏదో గుడిసె రేకులో ఏదో వేసుకొని ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. మళ్ళీ ఈలోపు మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మళ్ళీ పరుగు
ఇప్పుడు వారు తీసుకోనివి అక్కడ ఉంటే అక్కడ అక్కడ ఒక నిధి ఉన్నది అనే సంగతి ఎవరికి తెలియదు. మరలా ఎవరైనా దాన్ని గుర్తించి దాని మీద నుండి దాన్ని అంతటిని తొలగించి అది బయటకు తీసినప్పుడే అది బయటకు తీయాలి, మళ్ళీ దాన్ని శుభ్రపరచాలి, అప్పుడు అది నీట్గా కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఆత్మ అనేటువంటిది 12 ఏండ్ల వరకు దేవుడు యథార్థంగా పుట్టించాడు, అంటే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఒక వయసు బాల్య దశ వరకు బాగుంటుంది, యవ్వన దశ వచ్చిందంటే ఏమో డేంజర్ అవుతుంది. అప్పుడే ఈ మురికి ఆ మురికి, ఆ వరద ఈ వరద, ఈ గాలి ఆ గాలి అంతా దాని మీద పడుతుంది. ఈ పవిత్రమైనటువంటి ఆత్మ కాస్త ఏమవుతుంది, మకిలి పట్టేస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే దాని మీద నుండి మరలా అంతా తొలగించాలి, తొలగించి మరలా ఆ ఆత్మ, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరలా అది కనిపించే విధంగా ఆ మురికంతా తొలగించి మరలా క్రొత్తదనంగా కనిపించాలి అనేటువంటి విధానంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఏమని? చివరి మాట ఏమంటున్నాడు? వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. అంటే వారికి వాళ్ళే ఫీల్ అయిపోతారు, నాలో ఎంత మార్పు వచ్చింది అని అనుకునేంతగా అలా నూతన ఆత్మను పుట్టించేదను అని అన్నాడు. మరొక మాట 36వ అధ్యాయము 26వ వచనం. 36వ అధ్యాయము 26వ వచనం. నూతన, ఇప్పుడు అక్కడ ఏమన్నాడు 11లో? నూతన ఆత్మ అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నూతన హృదయము మీకు ఇచ్చేదను. హృదయము అనేటువంటిది ఏంటంటే మంచిదానికి కేంద్రం కదా, అంటే చెడు ఉంటే చెడుకు కేంద్రం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలుగజేసేదను. స్వభావం అంటే వ్యక్తిత్వం, మనస్తత్వం. నూతన స్వభావము నీకు ఇచ్చేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని అన్నాడు. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను నిన్ను కన్నప్పుడు ఎట్లున్నావో నువ్వు అట్లుండాలి. అందుకే మరొక దగ్గర కూడా శిశువులను పోలి ఉండండి అంటాడు. ఉన్నదా మాట? చిన్నపిల్లల శిశువులను కూడా అంటాడు, శిశువుల వలె పోలి ఉండండి. అంటే ఇప్పుడు లాజరు బిడ్డ ఎట్లుంటుంది? నువ్వు ఫేసులో ఏ ఎక్స్ప్రెషన్ పెడితే ఆమె అట్నే పెడతా ఉంటుంది. ఇట్లా ఎందుకు పెట్టాలో ఆమెకు తెలియదు. అదేంటి అంటే చాలా పారదర్శకమైనటువంటి మనస్సు, ప్లెయిన్ మైండ్ అనమాట. ఓకే, ప్లెయిన్ మైండ్. అలా నీవు మరలా మారాలి అని అంటున్నాడు. నూతనత్వం అంటే దీంట్లోని దానిలోనికి రావటం, శిశువులను పోలి ఉండటం, పిల్లలను పోలి ఉండటం. అలాంటి మనస్తత్వంలోనికి నువ్వు రావాలి. నూతన ఆత్మ, నూతన హృదయం, నూతన ఏంటది స్వభావం మీకు ఇచ్చేదను, దాన్ని మీరు పొందుకోవాలి. అలా పొందుకున్నటువంటి మనలో అలా నూతన ఆత్మను, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని కనుక మనం పొందుకుంటే మనలో ఏ మార్పు వస్తుంది? ఎంత మార్పు వస్తుంది? ఎంత మార్పు వస్తుంది? ఏమండి, ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు వెక్రింతలు కాదు, యథార్థతను ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. కొత్త చెప్పులు, కొత్త బట్టలు, కొత్త ఇంకా రకరకాల వేరింగ్స్ ధరించేటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఏవైతే ఉంటాయో అవి ధరించుకున్నప్పుడల్లా ఆ మనిషిలో కొంచెం మార్పు, లుకింగ్లో మార్పు అనేటువంటిది వస్తూ ఉంటుంది. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి మార్పు అది కాదు. ఇప్పుడు నూతన హృదయం, నూతన ఆత్మ, నూతన స్వభావాన్ని ఇస్తే నీలో మార్పు ఎంత వస్తుంది? అర్థం కావడానికి చెప్తున్నాను.
అరికాలు చిటికన వేలు మొదలుకొని నడినెత్తి వరకు నీలో కొత్తదనం కనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను శారీరక మార్పుని చెప్పట్లా. శరీరంలో హృదయం ఎక్కడుంటుంది అంటే ప్రతి కణములో, ప్రతి అణువులో ఉంటుంది. అక్కడ ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ కొత్తదైతే, హృదయం కొత్తదైతే, స్వభావం కొత్తదైతే, ఎంటైర్గా నువ్వే క్రొత్తగా కనిపిస్తావు, కనిపించాలి అని అంటున్నాడు. ఆ క్రొత్తతనాన్ని కోరుకుంటున్నాడు. ఆ క్రొత్తతనాన్ని కోరుకునే దేవుడు యేసయ్యని ఈ లోకంలోనికి పంపించాడు, బోధింపచేశాడు, సిలువలో చంపేశాడు, రక్తాన్ని చిలికింపచేశాడు, మనలో పాశ్చాత్తాపం వచ్చేటట్టుగా చేశాడు, మారు మనసు వచ్చేటట్టుగా చేశాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో పాఠాలు మనకు బోధిస్తున్నాడు. పాఠం విన్న ప్రతిసారి మనం ఒక మెట్టు పైకెక్కాలి తప్ప క్రిందికి దిగకూడదు. దిగితే దేవుడు క్షమించడు. పైకెక్కాలి, 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 ఇంకా పైకెక్కాలి, ఇంకా పైకెక్కాలి, ఇంకా పైకెక్కాలి. హిమాలయ పర్వతము అధిరోహిస్తున్నామనేటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి అడుగు వేస్తున్నప్పుడు నువ్వు కనబడుతున్నది ఇంతెత్తులోనే. కానీ ఆ శిఖరాగ్రమునకు చేరుకొని జెండా పాతినప్పుడు నువ్వు కనిపించేటువంటి విధానం, ఇదే మనుషులకు నువ్వు క్రొత్తగా కనబడతావు. అదే మనిషి ఈ మనుషులకే క్రొత్తగా కనపడతాడు. కింద ఎక్కేటి ప్రారంభమైనప్పుడు అదే మనిషి, కానీ ఎక్కి జెండా బాతినప్పుడు కనిపించే ఆ మనిషే క్రొత్తగా కనిపిస్తాడు. అవునా? కొత్తగా కనిపిస్తాడా లేదా? క్రొత్తగా కనిపిస్తాడు. ఇప్పుడు ఆయన పేరు, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన ధైర్యం, ఇవన్నీ మనకిప్పుడు కనిపిస్తాయి. అంతవరదాకా కనిపించవు మనకి. అలాగే దేవుడు మనలో క్రొత్తదనం కావాలని, పూర్తి కొత్తదనం కావాలని కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తమును అనంటే ఇదంతా మనం కొత్త భూమి కొత్త ఆకాశము అనేటువంటి పాఠంలో చెప్పుకున్నాం. అంటే మొత్తం మనలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తే, ఆ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి కాంప్లిమెంట్ అన్నమాట. 4 నుండి కూడా చదివితే కొంచెం తేలికగా అర్థమవుతుంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటిని. మొదటి సంగతులు ఏమైనాయి? గతించాలి. గతించిన వాటిని మళ్ళా గతకడానికి వెళ్ళకూడదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. నాతో అంటే ఎవరితో? యోహానుతో. సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అంటే మనలో సమస్తము అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి. ఇక మీరు చెప్పాలి. అంతా నేనే చెప్పుకుంటా పోతే కుదరదు. ఇప్పుడు సమస్తము నూతనమైనవిగా అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు మనలో సమస్తము అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆత్మ నూతనము, హృదయము నూతనము, మనస్సు నూతనము, స్వభావము నూతనము, చూపు నూతనము, మాట మారకముందు ఎట్లా మాట్లాడినా ఇప్పుడు కూడా అట్నే మాట్లాడతా, నా మాట తీరే అంతా అని అంటే కుదరదు.
చాలామంది నా మాట తీరే అంత, నీ మాట తీరే అంతానే మారమన్నాడు. నువ్వు మారమన్న తర్వాత కూడా నేను ఇంతే, నా మాట తీరే అంత అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఇంతేనయ్యా, నేను మారను, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టు. నేను ఇంతే, నేను మారను, నీకు ఇష్టమైతే చేర్చుకోలేకుంటే లేదు అన్నట్టే కదా. అలాంటిది ఉండకూడదు. నీ స్వభావం మొత్తం మారాలి, నీ మాట తీరు మారాలి, నీ చేత తీరు మారాలి, నీ నడక తీరు మారాలి, మారాలి మారాలి మారాలి, సంపూర్ణంగా మారాలి. అది స్థిరంగా ఉండాలి. అవసరమైతే మహిమ నుండి మరింత మహిమలోనికి వెళ్ళాలి. అంతే తప్ప డౌన్ఫాల్ కాకూడదు. అది నిజమైనటువంటి నూతనత్వం. ప్రతి నూతన సంవత్సరానికి మనం ఒకసారి, ఇప్పుడు మార్చి మాసం వచ్చిందంటే వ్యాపారవేత్తలంతా ఏం చేసుకుంటూ ఉంటారు? మన ప్రోగ్రెస్ ఎంత, మన లెక్కలు ఎంత, మన లాభం ఎంత, నష్టం ఎంత, ఇక్కడ మన వైఫల్యాలు ఏమున్నాయి, లేకుంటే మన నైపుణ్యాలు ఏం అక్కరకు వచ్చినాయి, ఇవన్నీ చూసుకుంటారా? లెక్క లేదు. అలాగే డిసెంబర్ ఎండింగ్ నైట్కి నువ్వేం చేసుకోవాలి? క్రాస్ చెక్ చేసుకోవాలి. నాలో మార్పు ప్రోగ్రెసివ్గా ఉందా, లేదంటే వెనకకు వెళ్ళిందా, ఇంకో కొత్తదనం ఏమన్నా అంటే చెడు వైపు ఏదైనా చోటు చేసుకున్నదా అని మనం చూసుకోవాలి. దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఒకప్పుడు పాపులము అని అనుకుంటే, నీ పాపం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరిలా కనబడాలి? దావీదులా కనబడాలి. దావీదు లాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అతడు యథార్థముగా ప్రవర్తించెను, దేవుని ఆజ్ఞలకు విధేయుడై ఉండెను, మరెన్నడూను పాపము చెయ్యలేదు. ఈ కాంప్లిమెంట్ కావాలి. అంటే అంతటితోటే ఊరుకోలేదండి, పాపం చెయ్యలేదు అని చెబుతూనే ఆ 78వ అధ్యాయంలో ఏం చెప్తాడు అనంటే, నా చిత్తమును ఎరిగి నైపుణ్యము కలిగి ప్రజలను పరిపాలన చేశాడు, నా చిత్తానుసారంగా నైపుణ్యము కలిగి పరిపాలన చేశాడు అని అంటాడు. అలాంటి కాంప్లిమెంట్స్ మనకి రావాలి. గనుక క్యాలెండర్ మారటం కాదు, కలర్ మారటం కాదు, ఏమండి వయస్సు మారటం కాదు, మనలో నూతనత్వంగా రావాల్సినటువంటిది ఆత్మలో మెరుగు రావాలి, హృదయంలో మెరుగు రావాలి, మనస్సులో మెరుగు రావాలి, ఆలోచనలో మెరుగు రావాలి, వ్యక్తిత్వంలో మెరుగు రావాలి. మనం స్వభావం ఏదైతే ఉంటుందో దానిలో నూతనత్వము కావాలని, అది పరిపూర్ణతని సాధించాలని, పరిపూర్ణతని కలిగి ఉండాలని. ఇంకా మనం ప్రోగ్రెసివ్లోనే ఉన్నాం. ఎఫెసీలో అంటాడు, మనమందరము సంపూర్ణమగు నిమిత్తము, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనకు కలుగున్నట్లు అని అంటాడు. అంటే క్రీస్తు దైవత్వము యొక్క మూర్తివత్వమును ఎలాగైతే కలిగి ఉన్నాడో అలాంటి మూర్తివత్వములోనికి మనం కూడా ఎదగాలి. అందుకే ఇంకా మనకు క్రొత్త సంవత్సరాలు ఇస్తున్నాడు. మనమేమో ఇంకా ఆయుష్ దయచేయి దేవా, తిరిగేకాడ తిరుగుతా, నాకు ఇష్టమైనవి చేసుకుంటా అన్న దృక్పథంలో మనం వెళ్తూ ఉంటాం. అది సమంజసకరం కాదు. దేవుడు ఆయుష్ ఇస్తున్నాడంటే ఇంకా మనం సంపూర్ణతని సాధించాలి అనేటువంటిది గుర్తెరిగి ఆ ప్రకారంగా సంపూర్ణతలోనికి వచ్చి నూతనమైనటువంటి వారముగా దేవుని సన్నిధిలో మనం నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.